ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మదేవుడు నీతోనూ నాతోనూ మనందరితోనూ బహుసూటిగా తేటగా చాలా విలువైన వాక్యాల ద్వారా మాట్లాడాడు. గత వారం పరిశుద్ధాత్మదేవుడు చాలా విలువైన వాక్యం ద్వారా మాట్లాడాడు కనుక ఈ రోజున వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టాలి, అనేక మందికి షేర్ చేద్దాం. ఎందుకంటే దేవుని రాకడ దినాలు కొద్ది దినాలుగా ఉన్నాయి ఎక్కడ చూసినా. కనుక మన బాధ్యత ఏంటంటే దేవుడు నశించిపోతున్న వారిని రక్షించడానికి ఇంతటి భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆ దేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం నిన్న పూర్తి చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ఈ మాటలు విని విడిచిపెట్టకుండా దేవుని మహిమపడతాం. గత వారం పరిశుద్ధాత్మ దేవుడు చాలా విలువైన వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. సౌలు దేవుడు ఎన్నుకున్నవాడు కాబట్టి ఆయన చూసి కొందరు పనికి మానిన వాళ్ళు ఎలా చేశారు, ఎగతాళి చేశారు. కనుక తన పిల్లలు ఎగతాళి చేసిన అవమానం చేశారన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే అవమానం చేశారు. సౌలుని ఏం చేశారు, అవమానపరిచారు. దేవుడు ఎన్నుకున్నవాడు ఇతనేనా అని ఎగతాళి చేశారు. అక్కడ పనికి మాలిన వాళ్ళు అంటే ఎందుకు పనికి రాని వాళ్ళు, ఎప్పుడు ఎదుటోని దూషించే వాళ్ళు, ఎదుటోని అవమానపరిచే వాళ్ళు వాళ్ళలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నాడంటే తన బిడ్డ పనికి రాని వాడిని పనికొచ్చే పాత్రగా చేయబోతున్నాడు. అందుకే కొన్ని కథ రూపంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఏం జరిగిందంటే అమోనీయులు రాజైన నాహోషు, అతని పేరేంటి, అమోనీయులు రాజైన నాహోషు, అమోనీయుడైన నావోషు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేశాడంటే ఎబేషులో ఉన్న ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎబేషులో ఉన్న అక్కడున్న దేవుని పిల్లల దగ్గరికి వెళ్ళి, మీరు దేవుని ఆరాధిస్తున్నారు, మీరు దేవుడు మీకు ఏమీ చేయట్లేదు కనుక మీరు బ్రతకడం వేస్ట్, మీలాంటి వాళ్ళు ఉండటం కంటే ఒక కన్ను తీసుకొని నాకు సేవగా ఉండండి అన్నారు. ఏమన్నారు? ఒక కన్ను పోగొట్టుకొని నాకు సేవ చేయండి అని చెప్పి అక్కడున్న నాహోషు అన్నాడు. అమోనీయుడు అంటే ఈ అమాలేకులకు సంబంధించిన వాడు. ఈ అమోనీయుడు ఏం చేశాడంటే అవమానపరిచాడు, దేవుని పిల్లలను అవమానపరిచాడు. ఇశ్రాయేలు ప్రజల్లో ఒక కన్ను లేకుండా బ్రతకడం, అందరూ కన్ను పీక్కొని ఎలా ఉండాలి. ఆ మాట వినినప్పుడు అక్కడున్న ప్రజలు, మీ దేవుని ఆరాధించే ప్రజలు, మీ దేవుడు మీరు ఎప్పుడు ఇలాగే బానిసత్వంలో చూస్తున్న దేవుడు కాబట్టి మీరు ఎప్పుడు కష్టాలు పడుతూ ఉంటారు కాబట్టి ఆ దేవుని వదిలిపెట్టేసి ఒక కన్ను తీసుకొని నాకు సేవ చేయండి అన్న మాట అనగానే ఈ ఎబ్బేషు ప్రాంతంలో ఉన్న వాళ్ళు గిబ్యోన్లో ఉన్న, అక్కడ ఎవరున్నారు, గిబ్యోన్లో ఉన్న ప్రాంతానికి వచ్చి వాళ్ళందరికీ చెప్తున్నాం, మన దేవుని ఆరాధిస్తున్న దేవుని అవమానపరచడమే కాదు, మనం అందరూ కన్నులు పీక్కొనంట ఈ అమోనీయులకు బానిసత్వంగా ఉండాలని అన్నప్పుడు అక్కడ చాలామంది ఏడవటం మొదలుపెట్టారు. ఎందుకని? వారికి బల సైన్యం ఎక్కువ, వాళ్ళకి రథాలు ఎక్కువ, వీళ్ళకి ఏమీ లేదంటే వీళ్ళు కేవలం వ్యవసాయ పని చేసుకునేవారు. అంటే యుద్ధము అదంతా అంతంత మాత్రానే. కనుక వీళ్ళు ఏమీ చేయలేరని చెప్పి ఎగతాళి చేస్తాకి వాళ్ళందరూ వచ్చి ఏం చేశారు, అవమానపరిచాడు. ఎవరు? ఈ ఆనోషు ఏం చేశాడు? మొత్తం 11వ అధ్యాయం. అమోనీయుడైన ఆమోషు బయలుదేరి ఎబ్బేసులో నందు కేదరు ఉన్న ఎబ్బేసు వారందరూ మేము నీకు సేవ చేయుదుము. ఏమంటున్నారు? ఎబ్బేసు వాళ్ళు ఏమంటున్నారు? మీరు మాకు సేవ చేయండి, మీరు బ్రతకడం కంటే వాళ్ళకి మీ కడుపు నిండా మీకు పెడతాం, మీ దేవుడు ఏమీ పెట్టలేడని ఎగతాళి చేయటము. మళ్ళీ ఏం చేసుకున్నారు? ఒక కన్ను పీక్కొని నాకు సేవ చేయండి. అది చాలా అవమానం అన్నమాట. ఇశ్రాయేలు ప్రజలకు బహు అవమానం అది. అందుకే వాళ్ళు ఏడవటం మొదలుపెట్టారండి. ఎవరు ఏడవటం మొదలుపెట్టారు? ఇశ్రాయేలు ప్రజలు, యూదులు అందరూ దేవుని పిల్లలే. ఒకప్పుడు ఇశ్రాయేలు యూదులు కలిసి ఉండేవాళ్ళు.
వాళ్ళందరూ ఏడవటం మొదలుపెట్టారు. ఏంటి మన దేవుని ఇలా అవమానపరుస్తున్నారు, వీళ్ళని ఓడించే వాళ్ళు మనం ఎవరూ లేమా అని చెప్పి ఏడవటం మొదలుపెట్టారు. అప్పుడే ఏం జరిగిందంటే ఈ విషయం ఎవరికి తెలిసింది? అప్పుడే పై ఏం చేశాడో చూద్దాం, వాక్యంలోకి వెళ్దాం. దూతలు సౌలు గిబియోనుకు వచ్చి ఆయనకు ఈ వర్తమానం తెలియజేయగా జనులందరూ బిగ్గలుగా ఏడ్చారంట. అక్కడున్న దూతలు వచ్చి, అంటే అక్కడున్న ప్రజలు, అక్కడున్న కొంతమందిని పంపించి ఇదిగో మీరు ఇలా చేయండి అని చెప్పి అనగానే వాళ్ళందరూ ఏడవటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏడవటం మొదలుపెట్టిన తర్వాత బిగ్గరగా ఏడ్చారంట. సౌలు పొలంలో నుండి పశువులు తోలుకొని వచ్చి ఏం చేస్తున్నాడు? సౌలు ఏం చేస్తున్నాడు? పని చేసుకుంటున్నాడు అన్నమాట. పొలంలో పని చేస్తున్నాడు, పశువులు తోలుకుంటూ ఆ పొలం పని చేసుకుంటూ బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత జనులు ఏడ్చుచు హేతువేమో అడగా వారు ఎబ్బేషు వారు తెచ్చిన వర్తమానం అతనికి తెలియజేశారు. ఎబ్బేషు వాళ్ళు ఇదిగో మన దేవుని ఆరాధించే వాళ్ళను ఈ విధంగా అన్నారని చెప్పి వాళ్ళు మనకు వచ్చి చెప్పారు, అందుకే ఏడవటం మొదలు. ఆ మాట వినగానే ఏం జరిగిందో చూద్దాం. ఏడ్చే వాళ్ళు ఎందుచేతను ఏడుస్తున్నారు? దేవుడికి అవమానం తెప్పి. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఏడ్చుటకు హేతువేమనగా వారు ఎబ్బేషులో తెచ్చిన వర్తమానం అతను తెలియజేశారు. సౌలు ఈ వర్తమానం వినగానే దేవుని ఆత్మ బలంగా దిగొచ్చేసిందంట. ఏం వచ్చేసింది? దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చేసింది? సౌలు ఎప్పుడైతే ఈ మాట చెవుని పడిందో బలంగా దేవుని ఆత్మ దిగి వచ్చేసింది. దేవుని ఆత్మ దిగి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసుకుని తునాతునకలు చేశాడు. ఏం చేశాడు? ఒక కాడి ఎడ్లను, అంటే ముక్కలుగా చేసేసాడు ఎడ్లను. ఆ ఎడ్లను ఇరిచేశాడు కోపముతో. కాడి మోస్తున్న ఎడ్లను 2 తునాతునకలుగా చీల్చిపడేశాడన్నమాట. అది చూడగానే అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు, యూదులు భయపడిపోయారు. అక్కడికి వర్తమానం పంపుతున్నాడు, ఎవరైతే ఈ నాహోషుకు అమ్మోనీయుడు దేవుడికి భయపడుతున్నారో వారందరూ ఇదిగో ఎన్ని తునకలు చేశాడు? అది 4 తునకలు చేశాడు. నలుదిక్కులు ఈ ముక్కలు పంపండి. కాడి ఎడ్లను ఏం చేశాడు? తునాతునలుగా చీల్చేశాడు. తన పని చేసే కాడి ఎడ్లు ఉంటాయి కదా, ఆ కాడి ఎడ్ల కోపంతో దేవుని కోపం రగిలిపోయి ఎడ్లను మనం చంపేయగలమా? మొత్తం ముక్కలు చేయగలమా? అవి ఎంత బరువు ఉంటాయి? అది చూడగానే వాళ్ళకి గజ్జ వణికిపోయారు. బలమైన ఎడ్లను తునాతునగా 1 నిమిషంలోనే ముక్కలుగా నాశనం చేశాడు. అది చూసి ఈ ముక్కలను పంపించండి, నలుదిక్కులు ఇశ్రాయేలు ప్రజలే కానీ యూదులే కానీ ఎవరున్నా సరే వీటిని పంపించండి. దేవుని పక్షంగా ఉన్న వాళ్ళు రేపు దేవుని సన్నిధానానికి రావాలందరూ. వర్తమానం పంపించాడు. ఏమని పంపించాడు? ఎవరైతే దేవునికి ఇష్టముగా ఉంటారో, దేవుడంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి? మా దగ్గరికి ఒక సమాజ మందిరంలోకి రండి అని ఒక ఆజ్ఞాపించాడు. ఏం ఆజ్ఞాపించాడు? ఒకవేళ ఎవరైతే రాలేదో వాళ్ళని దేవుడు ఇంతగా తునాతునకలు చేసేస్తాడని. కానీ వాళ్ళు ఒక భయం పుట్టింది. ఎవరిలో పుట్టింది చూద్దాం. ఏమైంది? తునాతునకలు చేసి ఇశ్రాయేలు దేశమును నలుదిక్కులు దూతల చేతను వారిని పంపి సౌలుతోనూ సమూయేలు చేరుకున్నవాడును ఎడ్లను నేను ఈ ప్రకారము చేయుదునని వర్తమానం చేశాను. అందువలన యెహోవా భయము జనుల మీదకి వచ్చింది. ఏంటి? సౌలు ఒక్క దెబ్బతో ముక్కలు చేశాడా? అది ఎవరి బలము కాదు, అది దేవుని బలమే. కనుక భయపడిపోయారు, గజ్జ వణికిపోయారు అందరూ. దేవుని బలముతోనే. ఇప్పుడు ఏమన్నారు అంతకుముందు ఇశ్రాయేలు ప్రజలు? సౌలును చూసి ఎగతాళి చేశారు, అవమానపరిచారు. ఇతను యుద్ధము చేయలేడు, ఇతను పిరికివాడు అని ఎగతాళి చేశారు. ఇశ్రాయేలు ప్రజలు అలా అవటానికి కారణం ఎవరు? ఆ పనికి మాలిన మాట విని వీళ్ళు కూడా ఏం చేశారు? ఈ ఇశ్రాయేలు దేవుడు ఎన్నుకోలేదు కాబట్టి ఇప్పుడు అతని అవమానం ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎవరైతే అవమానపడ్డారో వాళ్ళ చేతుల్లోనే వీళ్ళు చనిపోతామనేసరికి భయం వచ్చేసింది. గజ్జ వణికిపోయారు. అమ్మో, నిజంగానే సౌలు మీద దేవుని ఆత్మ ఉంది. దేవుడు ఎన్నుకున్న రాజు, దేవుడు అభిషేకించిన రాజు అని భయపడిపోయారు.
మొత్తం అందరూ వచ్చేసారు. ఎక్కడికి వచ్చేసారు? సమూయేలు దగ్గరికి వచ్చేసారు. సమూయేలు, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని తునాతునకలు చేసేస్తాడంట. మీ సౌలుని అయ్యా కోపము తగ్గించుకోమని చెప్పు. దేవుని కోపం రగిలిపోతుంది అక్కడ. సమూయేలు దగ్గరికి వచ్చేసి భయపడిపోతూ గజ గజ వణిపోతున్నారు. అప్పుడు సమూయేలు ఏమంటాడంటే, లేదు మీరు భయపడాల్సి, దేవుని పక్షంగా మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఏమీ చేయడు. ఇప్పుడు సౌలును చూడగానే వాళ్ళకి ఏమొచ్చింది? గజ్జ గజ్జ వణికిపోయారు. అది దేవుని అవమానపరుస్తున్న ఎవరైనా దేవుని బిడ్డలు అవమానపరుస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఇప్పుడు ఎవరు పాదాల దగ్గరికి వచ్చేసారు? వీళ్ళు సమూయేలు పాదాల దగ్గరకు మమ్మల్ని క్షమించు. ఒకప్పుడు ఏం చేశారు? ఎగతాళి చేశారు, అవమానపరిచారు. నువ్వు దేవుని పిల్లోడు కాదు, నువ్వు దేవుడిని నిన్ను ఎన్నుకోలేదు. ఎవరో పనికి మాలని చెప్పిన మాటలు విని వీళ్ళు కూడా ఏం చేశారు? దేవుని బిడ్డను అవమానపరిచారు. అందుకే ఈ రోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని బిడ్డలు అవమానపరచొద్దు. నువ్వు దేవుని మందిరంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు మందిరంలోకి వెళ్ళిన వాళ్ళని వీళ్ళని వేరుగా చూడొద్దు, ఒకే సమానంగా చూడాలి. దేవుడు చెప్తున్నాడు, అందరినీ సమానంగా పుట్టి